10 నెలల్లో రోజుకి 70 నేరాలు జరుగుతున్నాయి. అంటే గంటకు 3 నుంచి 4 జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. అది వాళ్ళు ఇచ్చిన అధికారిక డేటా ప్రకారమే నేను చెప్తున్నాను అధ్యక్ష. స్కూల్కి వెళ్ళే పిల్లలకి, కాలేజ్కి వెళ్ళే పిల్లల మీద, అలాగే తీసుకుంటే ఇంట్లో ఉన్న వాళ్ళ మీద, ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళ మీద, ఈవెన్ ఆర్టీసీ బస్సుల్లో పనిచేసే కండక్టర్ల మీద కూడా లైంగిక దాడులు జరుగుతున్నాయి అధ్యక్ష. ప్రభుత్వం అధికారిక డేటా ఇచ్చింది అధ్యక్ష. దాని ప్రకారం చెప్తాను, అక్టోబర్ 31 నాటికి రోజుకి 50 మంది మహిళల మీద, బాలికల మీద ఇలాంటి నేరాలు జరిగితే ఇప్పుడు జనవరి 31 నాటికి అవి రోజుకి 70 సంఘటనలు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. అది ప్రభుత్వమే ఇచ్చింది అధ్యక్ష, నేను సొంతంగా చెప్పింది కాదు అధ్యక్ష. ఎందుకంటే జూన్ నుంచి 31 వరకు ఈ రాష్ట్రంలో మహిళల మీద, చిన్నారుల మీద జరిగిన నేరాలు మన గౌరవ మంత్రివర్యులు చెప్పారు 16,809 నేరాలు జరిగాయని. అంటే 240 రోజుల్లో 16,809 నేరాలు అంటే 70 మంది రోజుకి ఇలాంటి అఘాయిత్యాల బారిన పడుతూ ఉన్నారు అధ్యక్ష. గతంలో ఇదే గత సమావేశాల్లో 150 రోజుల్లో 7,393 నేరాలు మహిళలపై, చిన్నారులపై జరిగాయని చెప్పారు అధ్యక్ష. ప్రభుత్వం చెప్పింది అంటే 150 రోజుల్లో అంటే రోజుకి 50 మంది పైన ఇలాంటి సంఘటనలు జరిగాయి. అంటే అప్పటికి ఇప్పటికీ ఎంత పెరిగాయి మనం అర్థం చేసుకోవచ్చు అధ్యక్ష. అప్పుడు 50 జరిగే రోజుకి ఇప్పుడు 70 జరుగుతున్నాయి రోజుకి. అంటే ప్రభుత్వం ఇచ్చిన లెక్కల్లో ఇలా ఉంటే పెరగడం మనకు క్లియర్ గా కనిపిస్తుంది. మరి మంత్రి గారు, గౌరవ మంత్రి గారు తగ్గాయని చెప్పడం ఎంతవరకు సమంజసమని అడుగుతున్నాను అధ్యక్ష. అసలు ఎంత క్రూరమైన, ఘోరమైన నేరాలు జరుగుతూ ఉన్నాయంటే అసలు ఈ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న టైంలోనే మనం చూసాం. కృష్ణా జిల్లాలో అయితే గన్నవరం మండలంలో అధ్యక్ష ఒక 14 ఏళ్ల మైనర్ బాలికని 4 రోజులు సామూహిక అత్యాచారం అధ్యక్ష. చాలా దారుణం. ఈ రోజు పేపర్లో వచ్చింది అధ్యక్ష, చూడండి ఎంత దారుణంగా జరిగిందో. అలాగే ముచ్చుమరి సంఘటన మనం చూసాం. 9 ఏళ్ల మైనర్ బాలిక మీద ఎంత ఘోరంగా హత్య చేసి, మొక్కలు చేసి విసిరేసారు మన అందరం చూసాం అధ్యక్ష. వీటన్నిటికీ మెయిన్ కారణం ఏంటంటే మద్యము, అలాగే గంజాయి, మత్తు పదార్థాలు అధ్యక్ష. వీటిని నివారించకపోతే అధ్యక్ష ఆడబిడ్డలు రోడ్డు మీద తిరిగే పరిస్థితి ఉండదు అధ్యక్ష. అసలు వీటి వలన అసలు ఆడపిల్లల పాలిట ఇవి శాపంగా మారుతూ ఉన్నాయి అధ్యక్ష. మద్యం అయితే విచ్చలవిడిగా దొరుకుతుంది అధ్యక్ష. వీటిని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. బెల్ షాప్స్, ఎనీ టైం మద్యము, వీటిని కంట్రోల్ చేయాలి అధ్యక్ష. అయితే ఇంకొకటి ఉదాహరణ, మద్యం ఎంత ఘోరంగా ఇలాంటి నేరాలకు కారణమవుతుందో ఉదాహరణ కూడా చెప్తాను. శ్రీకాకుళం జిల్లాలో మొన్న జరిగింది అధ్యక్ష. SSR పురంలో అయితే ఒక మహిళని మద్యం మత్తులో భర్త కత్తితో పొడిచి చంపేశాడు అధ్యక్ష. అంటే ఇంత దారుణమైన సంఘటనలు జరుగుతున్నాయి అధ్యక్ష. అసలు ఈ సంఘటనలో 70% నేరాలు మద్యం మత్తులోనే జరుగుతున్నాయి అధ్యక్ష. అసలు వీటిని మద్యాన్ని కనుక, గంజాయిని తగ్గిస్తే ఖచ్చితంగా ఈ నేరాలు 80% తగ్గిపోతాయి అధ్యక్ష. ఇంకో విషయం ఏంటంటే ఇలాంటి నేరాలకి అధ్యక్ష రెండే సొల్యూషన్స్ అధ్యక్ష. కఠినమైన శిక్షలు ఉండాలి. రెండోది ఏంటంటే ఇవి జరగకుండా నివారించాలి అధ్యక్ష. కఠినమైన శిక్షణ ఉండాలనేసి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు దిశ చట్టము శాసనసభలో ఆమోదం చేసి కేంద్రం దగ్గరికి పెడితే అది పెండింగ్ లో ఉంది అధ్యక్ష. అధ్యక్ష నేను క్వశ్చన్ అడగలేదు అధ్యక్ష. ఇంకోటి ఏంటంటే నివారణకు కూడా దిశ యాప్ ని తీసుకొచ్చారు అధ్యక్ష. ప్రభుత్వం నేను వినడం జరిగింది. దిశ యాప్ ని పేరు మార్చి శక్తి యాప్ అని పెట్టారు. చాలా సంతోషం అధ్యక్ష. ఏదో ఒక యాప్ పేరు మార్చినా పర్వాలేదు, మహిళల భద్రత కోసం ఉండాలనేసి మేము కోరుకున్నాము. గతంలో వీళ్ళు విమర్శించిన అదే దిశ యాప్ ని శక్తి యాప్ గా పేరు మార్చి పెట్టడం చాలా సంతోషం, మేము స్వాగతిస్తున్నాం అధ్యక్ష. అయితే ఇప్పుడు నా డౌట్ ఏంటంటే ఇప్పుడు ఈ శక్తి యాప్ తెచ్చారు, చాలా సంతోషం. దీన్ని ఎంతమంది డౌన్లోడ్ చేసుకుంటున్నారు? డౌన్లోడ్ చేసుకోవడానికి కూడా అవగాహన కార్యక్రమాలు అయితే జరగాలి అధ్యక్ష. నేను ప్రభుత్వాన్ని సూచన ఇస్తున్నాను ఏంటంటే అవగాహన కార్యక్రమాలు ఏదైనా తెలియజేస్తున్నారా? అలాగే ఎక్కువగా లైంగిక వేధింపులు పాఠశాలల్లో జరుగుతున్నాయి అధ్యక్ష. అయితే ఈ లైంగిక దాడుల నుంచి కాపాడడానికి ఏవైనా అవగాహన కార్యక్రమాలు పాఠశాలలో ఏర్పాటు చేస్తున్నారా? అలాగే మహిళా కళాశాలలు, పాఠశాలలు దగ్గరగా, విద్యా సంస్థల దగ్గరలో బెల్ షాప్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి అధ్యక్ష. వీటిని లేకుండా చేయడానికి ఏమైనా చర్యలు తీసుకున్నారో మంత్రి గారు చెప్పాలి. అలాగే అధ్యక్ష ఇంకో డౌట్, దిశ పోలీస్ స్టేషన్స్ లో సిబ్బందిని, అంటే వీళ్ళు ఇప్పుడు పెట్టిన మహిళా పోలీస్ స్టేషన్స్ లో సిబ్బందిని పెంచే ఆలోచన ఉందా? అలాగే దిశ పోలీస్ స్టేషన్స్ సంఖ్యను పెంచే ఆలోచన ఉందా? గౌరవ మంత్రి వర్యులు చెప్పాల్సిందిగా కోరుతూ మీరు రాసుకొచ్చినప్పుడు చూసుకోవాలి. మీరు అడిగా దిశ పోలీస్ స్టేషన్ సంఖ్య పెంచడం ఏంటి? మహిళా పోలీస్ స్టేషన్ కూర్చోండి చెప్పండి మంత్రి గారు, కూర్చోండి. మేడం మీరు మాట్లాడతారా? 1 minute.